Hey beauties, welcome back to my channel Vibe with Makeup. So ఈ రోజు మనం ఈ వీడియోలో స్కిన్ టైప్స్ గురించి చూద్దాము. అండ్ చాలా మందికి వాళ్ళ స్కిన్ ఏ టైప్ తెలియదు కదా. సో బిగినర్స్ కి నేను వాళ్ళకి ఈజీ చేయడానికి ఈ వీడియో తెచ్చేసాను. సో చాలా సింపుల్ గా చెప్తాను. అండ్ ఈ టాపిక్ అయితే చాలా ఎక్స్టెండెడ్ గా ఉంటుంది అండ్ చాలా మందికి అర్థం కాదు. సో నేనైతే కన్వీనియంట్ వేలో అర్థం చేసుకోవడానికి ఎవరెవరికి ఎలాంటి స్కిన్ ఉంటుంది, సో ఎవరికైతే వాళ్ళ స్కిన్ టైప్ ఏదో తెలియదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది మీది ఏ స్కిన్ టైప్ అనేసి. అండ్ మీకు మీరుగానే డిటర్మైన్ చేసుకోవచ్చు మీరు ఏ స్కిన్ టైప్ వాళ్ళు అనేసి. సో దానికన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో నా. సో మనకి స్కిన్ టైప్స్ అనేవి రకరకాలుగా ఉన్నాయి. ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అండ్ నార్మల్ స్కిన్. సో ఇవి టైప్స్ అనమాట. ఇవన్నీ మనకి స్కిన్ టైప్స్ కింద వస్తాయి. సో మీ స్కిన్ టైప్ ఏదో తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పే ఫస్ట్ మెథడ్ ఏంటంటే, మీరు నిద్రపోతారు కదా. సో నైట్ టైం ఫేస్ వాష్ చేసేసుకొని ఏదైనా మైల్డ్ క్లెన్జర్ యూస్ చేసి ఫేస్ వాష్ చేసేసుకొని రొటీన్ చేసేసుకోండి. అండ్ మార్నింగ్ నైట్ మీరు ఏమీ అప్లై చేసుకోవద్దు. అట్లీస్ట్ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవద్దు. ఏమీ అప్లై చేసుకోకుండా మార్నింగ్ లేవగానే మీరు ఏం చేస్తారంటే ఒక టిష్యూ పేపర్ తీసుకోండి. ఒక డ్రై టిష్యూ పేపర్ ఇలాంటిది తీసుకున్న తర్వాత మీరు ఫేస్ వాష్ కూడా చేయొద్దు మార్నింగ్. సో ఇది ఒక మెథడ్ మనకి. సో మీరు ఏం చేస్తారంటే మీ స్కిన్ మీద ఇలా ఒక డ్రై టిష్యూ పేపర్ తీసుకొని లేదా టాయిలెట్ పేపర్ ఏదైనా తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇలా ఫేస్ మీద అప్లై చేసేసుకొని ట్యాప్ చేయండి స్లోగా. సో ఎక్కడ గ్యాప్ లేకుండా చిన్స్, చిక్, ఐజ్, నోజ్ ఇలా ప్యాక్ చేయండి. ఇలా ప్యాక్ చేసి మనం ఇలా అబ్జర్వ్ చేస్తే కొంచెం దూరంగా పెట్టుకొని ఇలా అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే సపోజ్ ఆయిలీ ప్యాచెస్ కనిపిస్తున్నాయి, సో జిడ్డుగా ఏమైనా కనిపిస్తుంది అంటే మీది ఆయిలీ స్కిన్. సో మొత్తం చిక్స్ ఏరియా, టీ జోన్ అంటే ఏం లేదు. సో మన ఫోర్ హెడ్, ఈ నోస్, ఈ పౌట్ ఏరియా అండ్ చిన్ ఏరియా దగ్గర, సో ఈ ఏరియాని మనం టీ జోన్ అంటాం. ఫేస్లో మనకి టీ జోన్ అంటే ఈ ఏరియా ఫోర్ హెడ్, నోస్, పౌట్ ఏరియా అండ్ చిన్ అనమాట. సో టీ షేప్లో ఉంటుంది కదా, సో టీ జోన్ అని పిలుస్తారు. సో ఒకవేళ మీకు టీ జోన్లో అండ్ చిక్స్ ఏరియా దగ్గర అంటే మనకి టిష్యూ పేపర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. సో చిక్స్ దగ్గర లేదా నోజ్, చిన్, ఫోర్ హెడ్ దగ్గర మనకి ఆయిలీనెస్ ఉంది అనుకుంటే అది ఆయిలీ స్కిన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫేస్కి మాత్రం ఏమీ అప్లై చేయొద్దు. సో అది మాత్రం మెయిన్ స్టెప్. సో ఒకవేళ మీరు ఈ టెస్ట్ నైట్ పడుకొని మార్నింగ్ అయితే బెటర్. ఒకవేళ మీరు ఇంకోలా కూడా చేయొచ్చు ఇదే టెస్ట్ని. సో మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసేసుకోండి. దాని తర్వాత మీరు ఏసీలో కానీ లేదా ఫ్యాన్లో కానీ ఎక్కడ కూర్చోవద్దు. ఒక 1 to 2 hours మీరు స్కిన్కి ఏమీ అప్లై చేయొద్దు. అండ్ ఫ్యాన్ కింద కూర్చోవడము లేదా ఏసీలో కూర్చోవడము ఇది ఏది చేయొద్దు. జస్ట్ లీవ్ ద స్కిన్ యాజ్ ఇట్ ఈస్, అలానే వదిలిపెట్టండి. సో అలానే వదిలిపెట్టిన తర్వాత సేమ్ టెస్ట్ని ఫాలో అవ్వండి. సో టిష్యూ పేపర్ తీసుకొని టెస్ట్ చేసుకోండి. ఆయిల్ రిలీజ్ అవుతుందా ఏ చిక్స్ దగ్గర అండ్ టీ జోన్ దగ్గర మీది ఆయిలీ స్కిన్ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకే. సో సేమ్ ఒకవేళ టిష్యూ రిజల్ట్స్ ఎలా వచ్చాయి, మొత్తం ఆయిలీగా వస్తే ఆయిలీ స్కిన్ అని చెప్పాను కదా. సో ఒకవేళ మీకు ఈ టీ జోన్ దగ్గర టీ జోన్ దగ్గర ఆయిలీగా ఉండి ఈ చిక్స్ ఏరియా దగ్గర ఆయిలీగా లేదు, ఏమీ కనిపించలేదు, ఆయిల్ లేదు అనుకుంటే అది మీది కాంబినేషన్ స్కిన్ అనమాట. అంటే ఇవి కొంచెం డ్రైగా ఉండి టీ జోన్ మాత్రం ఆయిలీగా ఉంది అనుకుంటే అది కాంబినేషన్ స్కిన్. ఓకే. సో ఇప్పుడు మనకి ఆయిలీ స్కిన్ అయిపోయింది, కాంబినేషన్ స్కిన్ అయిపోయింది. సో నెక్స్ట్ డ్రై స్కిన్. సో డ్రై స్కిన్ అంటే టిష్యూ మీద మనకి ఏమీ లేదు, ఆయిల్ ఏం కనిపించలేదు లేదా ఏమి యాజ్ ఇట్ ఈస్గా ఉంది అంటే అది డ్రై స్కిన్. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, డ్రై స్కిన్లో టిష్యూలో మనకి ఏమీ కనిపించలేదు అండ్ మన స్కిన్ అనేది
డ్రైగా పీల్ ఆఫ్ అవుతుంది అంటే పొడిబారినట్టు ఉంది, లేదా ప్యాచీగా ఉంది అండ్ స్కిన్ అంతా ఒక రకంగా టైట్ అయిపోయి ఉంది అనుకుంటే అది మీది డ్రై స్కిన్. ఓకే, సో ఆయిలీనెస్ ఎక్కడా లేదు, టిష్యూ మీద ఏమీ కనిపించలేదు అండ్ మనకి స్కిన్ అనేది చాలా టైట్గా పీల్ ఆఫ్ అవుతున్నట్టు కొంచెం పీల్ ఆఫ్ అవుతూ పెయిన్ వస్తుంది అనుకుంటే అది మీది డ్రై స్కిన్. ఓకే, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇలాంటి స్కిన్ ఉంటే మనకి డ్రై స్కిన్ కింద వచ్చేస్తుంది. సో నేను స్క్రీన్ మీద ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో అది డ్రై స్కిన్. సో ఇప్పుడు మనకి 3 టైప్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మిగిలింది నార్మల్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్. సో ఈ స్కిన్ టైప్స్ ఏంటంటే నార్మల్ స్కిన్కి వచ్చేస్తే సేమ్ డ్రై స్కిన్ అండ్ నార్మల్ స్కిన్ రెండు సేమ్ అనిపిస్తాయి. సో టిష్యూ టెస్ట్కి వెళ్తే సో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్రై స్కిన్ ఉన్నప్పుడు మన స్కిన్ అనేది ఏమీ అప్లై చేయకుండా అలానే వదిలేస్తే నేను చెప్పినట్టు పీల్ ఆఫ్ అవ్వడము లేదా పొడిబారినట్టు అవ్వడము, స్కిన్ అంతా టైట్గా అనిపించడము అవుతుంది, అది డ్రై స్కిన్. అదేమీ లేదు, అంత నార్మల్గా ఉంది, ఎక్కడ ఆయిలీనెస్ లేదు, టీ జోన్లు లేదు, చిక్స్ దగ్గర ఎక్కడ డ్రైనెస్ లేదు, ఐ మీన్ టైట్గా ఏం లేదు అంటే అది మీకు అది మీకేమవుతుంది నార్మల్ స్కిన్ కింద వచ్చేస్తుంది. ఓకే, అది మీకు నార్మల్ స్కిన్. అండ్ ఇంకొక పాయింట్ నార్మల్ స్కిన్కి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీజన్కి తగ్గట్టు మారుతూ ఉంటుంది. సో చలికాలంలో ఒక రకంగా, సమ్మర్ సీజన్లో ఒక రకంగా, వింటర్లో ఒక రకంగా, రెయినీలో ఒక రకంగా అండ్ టెంపరేచర్ని బట్టి కూడా స్కిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలా అని ఆయిల్ అస్సలు ప్రొడ్యూస్ చేయదు, అసలు డ్రైగా ఉండదు అని కాదు, సీజన్కి తగ్గట్టు మారుతూ ఉంటుంది. సో నార్మల్ స్కిన్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సో అది గుర్తుపెట్టుకోండి. సో స్కిన్ ఏదో అయిపోతుంది, ఏదో డ్రైగా ఉంది, ఏదో ఆయిలీగా ఉంది, జిడ్డుగా ఉంది ఎక్కువగా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ ఉండవు నార్మల్ స్కిన్ వాళ్ళకి. సో అది నార్మల్ స్కిన్ కింద కన్సిడర్ చేసుకోండి. అండ్ డ్రై స్కిన్ అండ్ నార్మల్ స్కిన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఆయిలీనెస్ ఉంటుంది, డ్రైనెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనం సెన్సిటివ్ స్కిన్ అని ఎలా చెప్పగలమంటే డ్రైనెస్కి సెన్సిటివా, ఆయిలీనెస్కి సెన్సిటివా, లేదా సన్ బర్న్స్ ఉన్నాయా అంటే ఎండలోకి వెళ్తే మన స్కిన్ అనేది మంట పుట్టడము, లేదా ఒక రకంగా బర్న్ అవ్వడము, ర్యాషెస్ రావడము, పింపుల్స్ రావడము, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా. సో అది సెన్సిటివ్ స్కిన్ కింద వస్తుంది. ఓకే, సో నాట్ ఓన్లీ సన్ బర్న్స్, ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేసినప్పుడు స్మాల్ స్పాట్స్ రావడము, ర్యాషెస్ రావడము, అలాగా స్కిన్ అనేది బ్రేక్ అవ్వడము జరుగుతుంది కదా. సో అలాంటి స్కిన్ని మనం సెన్సిటివ్ స్కిన్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇది సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో ఈ 5 టైప్స్ ఆఫ్ స్కిన్స్ అనేవి స్కిన్ టైప్స్ అనమాట. అండ్ ఇంకొన్ని వస్తాయి సెపరేట్గా. సో వీటిలోనే మనకి కొన్ని అక్నే ప్రోన్ స్కిన్. సో అక్నే ప్రోన్ స్కిన్ అనేది ఎలా వస్తుందంటే ఆయిల్ ఎందుకు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, మనకి పోర్స్ వస్తుంది, చిక్ ఏరియా దగ్గర ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాగా మనకి పింపుల్స్ స్టార్ట్ అవుతాయి, అలాగా అక్నే ప్రోన్ స్కిన్ కింద మారిపోతుంది అనమాట ఆయిలీ స్కిన్ అనేది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎలా ఇంకొకటి పాయింట్ ఈజీగా చెప్పొచ్చు అంటే పోర్స్ ఎక్కువగా ఉంటే ఆయిలీ స్కిన్నే. సో మరి ఇక్కడంతా లైట్గా పోర్స్ ఉన్నాయి, ఇక్కడ సో మొత్తం ఫేస్ అంతా లైట్గా ఓపెన్ పోర్స్ అంటాం కదా. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇమేజ్. సో ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మనకి ఆయిలీ స్కిన్ కిందే వస్తుంది. సో ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ అలాగా మనకి అక్నే ప్రోన్ స్కిన్ కింద మారిపోతుంది ఆయిలీ స్కిన్ అనేది. సో చాలా సింపుల్గా నేను టైప్స్ ఆఫ్ స్కిన్ అనేది మీకు చెప్పేశాను, మీకు ఈజీగానే అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి స్కిన్ ఉన్న వాళ్ళు, ఐ మీన్ ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి అనేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇదండి ఈ వీడియో.
ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మీ స్కిన్ టైప్ ఏదో మీరు తెలుసుకున్నారా? ఈ వీడియో చూసి ఒకవేళ మీరు తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే అయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ దొరుకుతుంది. అండ్ ఇంకా ఇలాంటివి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తెస్తాను. అండ్ లెట్స్ ఆల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో విల్ ఆల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.